హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు హాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మన గార్డెనింగ్ వీడియో సిరీస్లో ఇది 4th వీడియో. హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉన్న కొన్ని రీయూజబుల్ థింగ్స్తో మనం సీడ్ స్టార్టర్ ట్రేగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇక్కడ గ్యాలన్ వాటర్ బాటిల్ అనమాట ఇది నేను చూపిస్తుంది. ఒక గ్యాలన్ వాటర్ క్యాన్ ఉంది, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని హాఫ్కి కట్ చేసేసి కింద డ్రైనేజ్ హోల్స్ పెట్టేసుకొని పాటింగ్ మిక్స్ని అయితే హాఫ్ వరకు ఫిల్ చేసుకున్నాను. 1 ఇంచ్ డెప్త్ వరకు హోల్స్లా చేసేసి వాటిలో నేను దోసకాయ విత్తనాలను అయితే వేసాను. ఆ తర్వాత మళ్ళీ పైన లైట్గా మట్టి స్ప్రే చేసుకున్నాను. దోసకాయ అని చెప్పి లేబులింగ్ ఇచ్చుకున్నాను. అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. కింద డ్రైనేజ్ హోల్స్ కోసం నేను ఏం చేశాను అంటే మ్యాచ్ స్టిక్స్ని వెలిగించి వాటిని కింద అట్లా హోల్స్ లాగా గుచ్చేసాను. సో దట్ ఇది ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా కాలి కరిగిపోయి లోపలికి వెళ్ళిపోయింది. అలా నాకు డ్రైనేజ్ హోల్స్ అయితే సెట్ అయిపోయినాయి 4 sides. ద సేమ్ వే నేను క్యాప్కి కూడా చేసుకున్నాను. ఇది రికమెండబుల్ కాదు, నేను చేశాను కాబట్టి చూపిస్తున్నాను. మీ ఇంట్లో డ్రిల్లర్ ఉంటే డ్రిల్లర్తో కూడా మీరు హోల్స్ చేసుకోవచ్చు మీ సైజ్ ప్రకారం. మా ఇంట్లో డ్రిల్లర్ లేదు కాబట్టి ఇది ప్లాస్టికే కాబట్టి నేను మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేసుకున్నాను. సో మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ గో విత్ డ్రిల్లర్. కాకపోతే నేను ఊరికే ఇట్లా రీయూజ్ చేసుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకుందామని ఇట్లా చూపిస్తున్నాను. క్యాప్కి కూడా అయితే హోల్స్ చేసేసుకున్నాను మ్యాచ్ స్టిక్స్తో. సో క్యాప్కి చేశాను అండ్ సేమ్ టైం ఆ బాటిల్ బాటమ్కి కూడా చేశాను. ఇప్పుడు నాకు 2 కప్స్ వచ్చినట్టు అనమాట. సో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సీడ్ నేను వేసుకోవచ్చు. పాటింగ్ మిక్స్ని అయితే ఫిల్ చేసుకున్నాను హాఫ్ వరకు. ఇంకా నేను 1 ఇంచ్ డీప్ వరకు అట్లా హోల్ లాగా చేసేసి దానిలో విత్తనాలు అయితే వేసుకున్నాను. ఏం విత్తనాలు వేసాను అని వాటికి మళ్ళీ లేబులింగ్ ఇచ్చుకోవాలి. ఆ లేబులింగ్ ఇవ్వడానికి కూడా నేను ఇంట్లోనే ఉన్న వస్తువుని రీయూజ్ చేసుకున్నాను. అవి ఏంటి అంటే మనకి పాలకి టెట్రా ప్యాకెట్స్ అని వస్తాయి కదా, A2 మిల్క్ టెట్రా ప్యాకెట్స్, వాటిని ఇలా రెక్టాంగులర్ షేప్స్లో కట్ చేసుకున్నాను. సో అవే లేబులింగ్కి వాడాను. రిచ్ గార్డ్ ఒకటి, బిట్టర్ గార్డ్, బాటిల్ గార్డ్, ఇట్లా లేబులింగ్స్కి అయితే అవే వాడుకున్నాను. సో దీన్ని మనము టేప్ చేసేస్తే సరిపోతుంది. అదే లేబులింగ్ అనమాట. అంటే లేబులింగ్కి మనం స్టిక్కర్స్ కొనుక్కునే పని లేకుండా ఇట్లా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వస్తువుల్ని ఇలా రీయూజ్ చేసుకోవడం వల్ల కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోగలుగుతాం మనం. ఈ ఐడియాస్ అన్నీ ఎలా అనిపించినాయో మీరు నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు వచ్చిన ఈ ఐడియాని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. ఏమైనా సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా, తెలుసుకోవాల్సినవి ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేను కొత్త ఈ గార్డెనింగ్కి లెర్నింగ్ విత్ ఎక్స్పీరియన్స్, ఆ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ సొరకాయ విత్తనం తీసుకున్నాను. కొంతమంది దాని కింద పార్ట్ కట్ చేయమని చెప్తారు, కొంతమంది విత్తనం పై పార్ట్ కట్ చేయమని చెప్తారు. సో కొంతమంది ఇలా చెప్పారు, కొంతమంది అలా చెప్పారు. సరే అని చెప్పి నేను బ్రాడ్గా ఉన్న సైడ్ కొంచెం అయితే ఇలా కట్ చేశాను. షెల్ కట్ చేయాలంట, లోపల ఉన్న వైట్ కలర్ విత్తనం కట్ అవ్వకూడదు, అప్పుడు మొలక సరిగ్గా అవ్వదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ కట్ చేసిన సైడ్ని ఇలాగా సాయిల్లో కిందకి వెళ్ళేలాగా మనం ప్లేస్ చేసి మట్టితో కవర్ చేయాలి. మరి చూడాలి ఇవి ఎంత ఫాస్ట్గా జర్నేట్ అవుతాయి అనేది. అలాగే నేను రిచ్ గార్డ్ కూడా కట్ చేసుకున్నాను. సేమ్ ఇలాగే బ్రాడ్ సైడ్ ఉన్న వైపు జస్ట్ అలా లైట్గా కట్ చేశాను. సో దట్ మనకి అర్లీ జర్మినేషన్ ఉంటుంది అన్నట్టు. ఇది కట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లోపల వైట్ పార్ట్ కట్ అయిపోతే సీడ్ జర్నేట్ అవ్వదు అని చెప్పి అంటారు. సో లైట్గా కట్ చేసుకోవాలి, చిన్నగా. ఒకటి టిప్ అనమాట, ఒక్కసారిగా ఫాస్ట్గా కట్ చేసేస్తే లోపల వైట్ పార్ట్ కూడా కట్ అయిపోతుంది. ఓన్లీ ఆ అవుటర్ షెల్ మాత్రమే బ్రేక్ అవ్వాలి, అది మాత్రమే సపరేట్ అవ్వాలి, అదే మన గోల్. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఏదైతే కట్ చేసిన పార్ట్ ఉందో అది సాయిల్లోకి వెళ్ళాలి లోపలికి, మిగతా అది రెస్ట్ ఆఫ్ ద పార్ట్ పైకి ఉండాలి.
అని నేను విన్నాను. సో అలాగే ఫాలో అవుతున్నాను. ఈ మెథడ్ ఎలా వర్కౌట్ అయ్యిద్ది అనేది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఈ ఆయిల్ బాటిల్లో అయితే మనము విత్తనం అయితే వేసుకొని ఫిల్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు వాటరింగ్ అయితే చేసేయాలి దానికి. ఈ వాటరింగ్ చేసేటప్పుడే మనం చెక్ చేసుకోవాలి డ్రైనేజ్ హోల్స్ బాగానే వర్క్ అవుతున్నాయా, వాటర్ కిందకి బాగానే వచ్చేస్తున్నాయా అని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించాను కదా, అలా 2 కుకింగ్ ఆయిల్ బాటిల్స్ని యూజ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఒక వాటర్ క్యాన్ ఉంది, 1 గ్యాలన్ వాటర్ క్యాన్, దాన్ని యూజ్ చేసుకున్నాను. వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు అలా బయటే ఉంచేసాను. ఆ తర్వాత లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాను. సీలింగ్ లైట్స్ కిందే వాటిని పెట్టాను. రోజు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇది ఇంకొక మెథడ్. కొంతమంది విత్తనాలని డైరెక్ట్గా వేయకుండా ఇట్లా నానబెట్టి వాటికి మొలకలు వచ్చిన తర్వాత వేస్తారు కదా. సో నేను అలానే ఫాలో అయ్యాను, ఎలా వస్తాయో చూద్దామని. కొన్ని విత్తనాలు అయితే నాకు మొలకలు వచ్చాయి. కాకరకాయ, బీరకాయ, అలాగే పొట్లకాయ. వాటి వరకు పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకున్నాను సాప్లింగ్స్ కోసం. సో ఇది మనము టిష్యూ పేపర్ మీద నుంచి మొలక వచ్చిన విత్తనాన్ని తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఆ మొలక టిష్యూ పేపర్కి ఆపోజిట్ సైడ్కి పెనట్రేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. మనం ఫాస్ట్గా తీసేసామంటే మొలక విరిగిపోయిద్ది. సో జాగ్రత్తగా చిన్నగా తీయాలి. 1 ఇంచ్ డీప్ హోల్ చేసేసుకొని మొలక కిందకి వెళ్ళేలాగా మనము విత్తనం అయితే ప్లేస్ చేసుకొని మళ్ళీ మట్టిని కవర్ చేసేసి వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలి. నేను విత్తనాలన్నిటినీ ఒకటే బౌల్లో మోర్ దాన్ 1.5 డే నానబెట్టి ఉంచాను. ఇక్కడ కాకరకాయ విత్తనం షెల్ విరిగిపోయింది, ఇంకా పప్పు మొలకతో కలిపి పెట్టేశాను. మరి చూడాలి ఎలా వస్తుంది అనేది. మోస్ట్లీ షెల్తో మనకు అవసరం లేదు, ఆ పప్పే మనకి ఇంపార్టెంట్. వస్తుందనే అనుకుంటున్నాను. ఆ విత్తనాలను అయితే నేను 1.5 డే వరకు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత వాటిని తీసి ఇలా టిష్యూ పేపర్ మీద దూరంగా పెట్టేసి దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేసేసి అదంతా తీసుకెళ్ళి ఒక జిప్ లాక్ కవర్లో వేసేసి దాన్ని టీవీ దగ్గర పెట్టి సీలింగ్ లైట్స్ పెట్టి అలాగే ఉంచేసాను. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఆ జిప్ లాక్లో పెట్టేసి ఉంచేదాన్ని. నేను యూజువల్గా యూట్యూబ్లో చూస్తే 2-3 డేస్కి మొలకలు వచ్చేసాయని చెప్తూ ఉంటారు. కానీ నాకైతే 2-3 డేస్కి అయితే రాలేదు. నాకు 7th డే అలా కనిపించాయి మొలకలు. సో రావట్లేదని ఫీల్ అవ్వకండి, ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయండి. ఓన్లీ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ దాన్ని చూసుకుంటూ ఉండాలి, లేకపోతే పాచిలాగా పట్టేస్తాయి. అండ్ దెన్ మిగిలిన విత్తనాలు మొలక రాలేదు కదా, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలానే జిప్ లాక్లో పెట్టేస్తున్నాను. మిగతా వాటిని పాట్లోకి పెట్టుకున్నాను కదా, వాటికి లేబులింగ్ అయితే ఇచ్చుకున్నాను. నేను ఇంట్లోనే ఉన్న వస్తువుల్ని రీయూజ్ చేసి ఎలా సాప్లింగ్స్కి గ్రో చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాను, ఆ ఐడియాస్ అన్నీ ఎలా అనిపించినాయి మీరు డెఫినెట్లీ కమెంట్ చేయండి. మొలకల్ని మనం పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసిన ఒక 1 వీక్కి నేనైతే ఇట్లా చిన్న సాప్లింగ్స్ చూస్తున్నాను. వాటితో పాటు మిగతా వాటి అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. కాకరకాయ, పొట్లకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ, బెండకాయ, గ్రీన్ గోంగూర, దోసకాయ, ఇట్లాంటివన్నీ సాప్లింగ్స్ వచ్చాయన్నమాట. ఇవన్నిటిని బయటకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ చేసినాక ఎలా పెరుగుతాయి, ఎంత హార్వెస్ట్ తీసుకోగలుగుతాం అనేది చూడాలి. ఇక్కడ నేను చూపిస్తున్న వాటిల్లో కొన్ని కప్స్ ఉన్నాయి కదా, పేపర్ కప్స్. అవి మనకి బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అలా మనం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా, వాటిని పడేయకుండా సేవ్ చేసుకుంటే ఇలా యూస్ చేసుకోవచ్చు. నేను ఇంకా గార్డెనింగ్ చేద్దాము అని ఒక 4 months ముందే డిసైడ్ అయ్యాను అనమాట. సో ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో అప్పటి నుంచి నేను ఆనియన్ పీల్ అలాగే ఎగ్ షెల్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా మనకి న్యాచురల్ ఫర్టిలైజర్గా వాటర్లో మిక్స్ చేసేసి ఇవ్వచ్చు అన్నట్టు, ఎగ్ షెల్స్ని పౌడర్ చేసి మొక్క మొదళ్లలో వేయచ్చు అన్నట్టు నేను ఒక 4 months నుంచి ప్రిజర్వ్ చేసుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.